రేషన్ బియ్యం అక్రమాలపై కూటమి నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత పాలనలోని వాసనలు ఇంకా పోలేదని మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేషన్ బియ్యంలోకి అక్రమాలు, అవకతవకలు అడ్డుకట్టు వేయాలన్న ప్రయత్నాలు ముమ్మరంగానే జరిగాయి. పేదవాడికి అందాల్సిన బియ్యాన్ని ఏకంగా షిప్ల ద్వారా దేశాన్ని దాటిస్తున్నారన్న సమాచారం కలకలం రేపింది. కాకినాడ పోర్టులో నిలిచి ఉన్న షిప్‌లో రేషన్ బియ్యం ఉన్నప్పటికీ సీజ్ చేయకుండా షిప్‌ను వెళ్లడానికి అనుమతిచ్చారని తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏకంగా బోట్‌లో సముద్రంలోకి వెళ్లి షిప్‌ను సీజ్ చేయాలని ఆదేశించారు. సీజ్ ద షిప్ అన్న డైలాగ్ రాష్ట్ర వ్యాప్తంగా చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత మంత్రి నాదెండ్ల మనోహర్ జిల్లాలో ఆకస్మిక తనిఖీలు చేపట్టి రేషన్ బియ్యాన్ని మిల్లులో దాచి ఉంచిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ బియ్యం పక్కన దారి పట్టడాన్ని నివారించడానికి చాలా ప్రయత్నాలే జరిగాయి. అయితే ఇంకా రేషన్ బియ్యం మాఫియా పెద్ద ఎత్తున బియ్యాన్ని తరలిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి తాజాగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. వైసీపీ హయాంలో నియమించబడిన రేషన్ డీలర్లు తమ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఏకంగా జిల్లా కలెక్టర్ వద్దకు వెళ్లి తన నియోజకవర్గంలో మాఫియాకు అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా రేషన్ బియ్యం అక్రమ రవాణా అరికట్టాలంటే ప్రతి రేషన్ షాప్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆమె చేసిన వ్యాఖ్యలు, సూచించిన సలహాలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. వేల కోట్ల రూపాయలు వస్తుండటంతో రేషన్ బియ్యం మాఫియా చాలా పవర్ఫుల్గా తయారైంది. రాష్ట్రంలోని అధికారులెవ్వరూ కూడా మాఫియా నేతలపై కన్నెత్తి చూడలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు చాలామంది ఎమ్మెల్యేలు రేషన్ మాఫియాకు మద్దతిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే మాధవి చేసిన సీసీ కెమెరాల సూచనపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అవకతవకలు, అక్రమాలను అడ్డుకోవాలంటే సాంకేతికతను ఉపయోగించటం ఒక్కటే మార్గమని అంటున్నారు. ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. స్టాక్ అనేది లేదు అని చెప్పి బ్యాక్ డోర్లో ఈ సరుకు అనేదంతా బియ్యం అంతా కూడా రవాణా చేయడం, దొంగ రవాణా చేస్తున్నారు అని ఇలా పలు అంశాల మీద మాకు కంప్లైంట్స్ రావడం వల్ల అరికట్టడం కోసం నేనైతే ఒక నిర్ణయంగా అంటే ఒక పరిష్కారంగా మార్గంగా ఆలోచిస్తూ అంటే ఇది ఆల్రెడీ మన నెల్లూరులో ఒక ఫేర్ షాప్లో సీసీ కెమెరాలని ఏర్పాటు చేసి కొంత నియంత్రణ ఇలాంటి అవకతవకలు జరగకుండా నియంత్రణని తీసుకురాగలిగారు అని ఒక సమాచారం మేరకు నా నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్క ఫేర్ షాప్లో ఈ సీసీ కెమెరాలని ఇన్స్టాల్ చేయాలి అని చెప్పి నేను ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 5 సంవత్సరాలుగా గడిచిన 5 ఇయర్స్లో ఈ బియ్యం రవాణా లేదంటే వీటి పట్ల జరిగిన అవకతవకలు అనేవి ప్రజలందరికీ తెలిసిన విషయమే. మరి కంటైనర్లు షిప్పుల్లోకి ఎక్కించి పేద ప్రజలు తినే ఈ బియ్యాన్ని సరఫరా చేసి ఎంత దౌర్జన్యానికి పాల్పడిన ప్రభుత్వాన్ని మనం చూసిందే. అయితే ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో చూస్తే దాదాపుగా 90 షాపులు ఉన్నప్పుడు అందులో మ్యాక్సిమం డీలర్లు అందరూ కూడా వైసీపీకి చెందిన వాళ్ళు ఉండడం, వాళ్ళందరూ కూడా వాళ్ళు చేస్తున్న ప్రాక్టీసెస్ అందులో ముఖ్యంగా ఎలాంటివనంటే 2వ తారీఖు కల్లా అంటే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా ప్రతి షాపు కూడా ఓపెన్ చేసి ప్రజలకు అందుబాటులో ఉండి అక్కడ ఉన్న కార్డు హోల్డర్స్ అందరికీ కూడా ఈ ప్రజా పంపిణీ వ్యవస్థని అందుబాటులోకి తీసుకురావాలన్నది ప్రధానమైన ఉద్దేశం. అయితే 2వ తారీఖు లేదంటే 3వ తారీఖే నో స్టాక్ అని ఒక బోర్డు పెట్టడం, ఆ షాపును మూసేయడం. లేదు అనంటే ఒక 5వ తారీఖు 6వ తారీఖు దాకా ఉన్న షాపుల్లో మేము బియ్యం ఇవ్వం, డబ్బులు మాత్రమే ఇస్తాం అని చెప్పడం. లేదు వృద్ధులు మరి అంగవైకల్యంతో ఉన్న వాళ్ళకి ఇంటి వద్దకు వెళ్ళి వాళ్ళకి ఈ బియ్యాన్ని నిత్యావసర సరుకుల్ని ఇవ్వాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశించిన ఆదేశాల మేరకు ఇవ్వవలసిన ఈ యొక్క బియ్యాన్ని వాళ్ళు మేము ఇవ్వకుండా ఉండడం. ఇలాగా కేవలం కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలి అన్న ఒక మోటోతో వాళ్ళు చేస్తున్న ఈ ప్రవర్తన మేమందరం కూడా ఈ నియోజకవర్గంలో గమనించడం జరిగింది.